వెల్కమ్ టు కేకే న్యూస్. మునోపా గ్రామం, మునోపాక అనకాపల్లి జిల్లా మునోపా గ్రామం. నేను ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సీ చదువుకున్నాను. ఐఐటి కాన్పూర్లో పిహెచ్డి చేశాను. తర్వాత అక్కడ మన ఐఐసిటి హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఇన్స్పైర్ ఫ్యాకల్టీగా చేసి తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జమ్మూ కాశ్మీర్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించాను. తర్వాత అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో అసోసియేట్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్గా బాధ్యతలు నిర్వహించాను. ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి పేరు ప్రొఫెసర్ వెంకటరమణ దొడ్డి. ప్రజెంట్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో కెమిస్ట్రీలో ప్రొఫెసర్గా చేస్తున్నాను. అలాగే హెచ్ఓడి డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ హెచ్ఓడి అండ్ స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్స్ డీన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. అయితే ఇప్పుడు మా యూనివర్సిటీ కొత్తగా కొన్ని కోర్సులు స్టార్ట్ చేసింది. అలాగే మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూనివర్సిటీలో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ మన ప్రాంత విద్యార్థులు ఎక్కువగా అక్కడికి వచ్చి అప్లై చేయడం కానీ అక్కడికి వచ్చి ఆ ఫెసిలిటీస్ వినియోగించుకోవడం కానీ మేము తక్కువగా చూస్తున్నాం. అందుకని యూనివర్సిటీ మమ్మల్ని నన్ను ఇక్కడ పంపించి మీ ప్రాంత విద్యార్థుల్ని మోటివేట్ చేసి అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం చేయమని చెప్పారు. అందుకే నేను ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరిగింది. సో ప్రెస్ క్లబ్ వారికి ధన్యవాదాలు మా మీట్ని యాక్సెప్ట్ చేసినందుకు. అయితే మా యూనివర్సిటీలో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, అంటే గ్రాడ్యుయేషన్ తర్వాత ఎవరైతే బీఎస్సీ అండ్ బీకామ్ బిఏ చదువుతున్నారో వాళ్ళు 5th సెమిస్టర్ 6th సెమిస్టర్ ఎక్కడున్నా సరే పర్వాలేదు, వాళ్ళు పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్కి అప్లై చేసుకోవడానికి మా దగ్గర వెసులుబాటు ఉంది, అవకాశం ఉంది. అందులో భాగంగానే చాలా మందికి ఆసెట్ గురించి తెలుసు, ఆంధ్ర యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అలాగే స్టేట్ సెట్ల గురించి తెలుసు. కానీ సియుఈటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎంటైర్ ఇండియాలో ఉన్న చాలా యూనివర్సిటీస్ని పూలప్ చేసి అందులో ఉన్న కోర్సెస్ అన్నింటినీ కూడా ఈ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనం పిల్లలకి అందించవచ్చు. సో స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేషన్ చదువుతున్నారో వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్టడీస్లో అవకాశం కల్పించేందుకు ఈ సియుఈటి 2026 అనగా 2026-27 అకాడమిక్ ఇయర్కి ఇప్పుడు అప్లికేషన్ ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా విడుదల చేయబడింది. అయితే ఈ ఎన్టీఏ ద్వారా పిల్లలు అప్లై చేసుకుంటే వాళ్ళకి గ్రాడ్యుయేషన్ పిల్లలు అప్లై చేసుకుంటే వాళ్ళకి పోస్ట్ గ్రాడ్యుయేషన్లో వెసులుబాటు ఉంటుంది. అయితే మా యూనివర్సిటీలో ఎస్పెషల్లీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక ఇది కేంద్రం యొక్క నిధులతో నిర్వహించబడింది. అయితే అధునాతనమైన పరికరాలు, అధునాతనమైన పరిశోధనకు సంబంధించిన ఇన్స్ట్రుమెంట్స్ మా దగ్గర ఉండటం వలన కానీ మన ప్రాంత విద్యార్థులు ఉపయోగించుకోవట్లేదు. వేరే అన్ని స్టేట్ నుంచి వస్తున్నారు, కానీ మన ప్రాంత విద్యార్థులకి సరిగ్గా అక్కడికి రావడం కానీ ఈ అవగాహన లోపం వల్ల రావడం లేదు. అయితే మా దగ్గర ఎంఏలో అన్ని లాంగ్వేజెస్ లైక్ ఇంగ్లీష్, కన్నడ, లింగ్విస్టిక్స్, ఫోక్లోరిస్టిక్, ట్రైబల్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఈ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అవబోతుంది మా దగ్గర. అలాగే ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, జియోగ్రఫీ, జియాలజీ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు ఈ సంవత్సరం కొత్తగా స్టాటిస్టిక్స్ అండ్ డేటా అనలిటిక్స్ కూడా ఉంది. అయితే ఎంఎస్సీ జెనెటిక్స్, జెనోమిక్స్ కూడా ఉన్నాయి. ఎంఎస్సీ సైకాలజీ, ఎంకామ్లో ఒక ప్రత్యేకమైన కోర్సు ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరిగింది. అదేంటంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అనే కోర్సు ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరిగింది. దాంతోపాటు మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ MSW కోర్స్ ఆల్సో మా దగ్గర ఉంది. అలాగే ఎంబీఏలో రకరకాల మళ్ళీ 4 ఉన్నాయి. అందులో DTM, టూరిజం, ట్రావెల్ మేనేజ్మెంట్ అండ్ అదర్ MBA కోర్సెస్ కూడా ఉన్నాయి. దాంతోపాటు MCA అండ్ LLM లాకి సంబంధించిన మాస్టర్ కోర్స్ కూడా ఉంది. అలాగే బ్యాచిలర్స్ ప్రోగ్రామ్ అయిన బిఎడ్ డిగ్రీ చదివిన విద్యార్థులకి బిఎడ్ కోర్సులు కూడా మా దగ్గర ఉన్నాయి, బిఎడ్ అండ్ ఎంఎడ్. దాంతోపాటు ఎంటెక్ పవర్ అండ్ ఇంజనీరింగ్ ఉన్నాయి. దాంతోపాటు మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాస్టర్స్ ప్రోగ్రాంలో మ్యూజిక్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. అయితే వీటన్నిటికీ కూడా చివరి తేదీ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 14, డిసెంబర్ 14 నుంచి మొదలైంది. ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెబ్సైట్కి వెళ్తే అక్కడ వివరాలన్నీ దొరుకుతాయి. అయితే మన దగ్గర ఉన్న విద్యార్థులకి ముఖ్యంగా ఒక అవగాహన లోపం ఏంటంటే అంత దూరం రాగలమా, అక్కడికి వెళ్ళగలమా అనే ఆలోచన ఉంది. అయితే ఆ ఆలోచన నుంచి కూడా బయటపడచ్చు. ఎలా అంటే అక్కడ మాకు కంప్లీట్గా హాస్టల్ సదుపాయం ఉంది వచ్చిన ప్రతి క్యాండిడేట్కి కూడా. దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్స్ అన్నీ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో
సో మన పిల్లలు అక్కడ ముందు ఈ ఎగ్జామ్ రాయడమే ఇంపార్టెంట్, CUET. దాంతో పాటు లాస్ట్ ఇయర్ 50 crores పెట్టి అధునాతనమైన సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని కొనడం జరిగింది. ఎస్పెషల్లీ సైన్సెస్ వాళ్ళకి 600 MHz NMR, అది ఎన్ని చోట్ల లేదు, చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ లో ఉంది, అందులో ఇదొకటి. అయితే 600 MHz NMR, హై రిజల్యూషన్ మాస్ స్పెక్ట్రోమెట్రీ వంటి అధునాతనమైన ఇన్స్ట్రుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి. దానివల్ల రీసెర్చ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదే కాకుండా అక్కడికి వస్తే వచ్చిన వాతావరణం కూడా రీసెర్చ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఫైనల్ ఇయర్ లో మీకు డైరెక్ట్ గా పిల్లలు ఒక సెమిస్టర్ మొత్తం ప్రాజెక్టే చేస్తూ ఉంటారు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాడి. సో మూలకాలని అంటే ఎలిమెంటల్ అనాలిసిస్ వరకు కూడా అక్కడ మంచిగా చేయొచ్చు. అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇది ఈ ప్రాంత విద్యార్థులు ఎక్కువ మంది అప్లై చేయాలని, వాళ్ళకి బెనిఫిట్ పొందాలని మా యూనివర్సిటీ వారు నన్ను పంపించడం జరిగింది. ధన్యవాదాలు. ఈ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే